రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి నసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలపై మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపుగా 121 చోట్ల కూడా ఇప్పటికే ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో పేపర్లు అవి మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినాయి అంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు ఏసీపీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి దాడులు, ఆకస్మిక తనిఖీల్లో ఇప్పటికే అధికారులు అయితే సెలవులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎవరైతే అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారో, ఎక్కువగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లకి సహాయం చేశారో వారిపై ఏదైతే ఏసీబీకి అధికారులు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వారిపై విచారణకు కూడా తీసుకునేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలోనే వారు ఆఫీసులకి సెలవు పెట్టి కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇటు నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో 35,000 రూపాయలు దొరికినట్టు కూడా సమాచారం. అయితే ఆ 35,000కు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే అధికారులు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఆ 35,000 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడానికి అంత పెద్ద మొత్తంలో నగదును ఎందుకు తీసుకున్నారంటూ కూడా ఇప్పుడే ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఇటు స్థానికుల నుంచి కావచ్చు ఎక్కువగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి ఎక్కడా తావు లేకుండా సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువ అవినీతి జరుగుతుందంటూ కూడా వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎవరైతే అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల్ని వారి ఆస్తుల విలువలను కూడా విలువ తెలుసుకునేటువంటి సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి రైటర్ల షాపులు, దుకాణాలు కూడా ఉంటాయి. ఆ దుకాణాలు కూడా మూసివేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక అవినీతి జరుగుతుందంటే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ చేసేటువంటి ఆ రైటర్లకు సంబంధించి కావచ్చు, దాని కింద ఉండే పనిచేసే సిబ్బంది కావచ్చు, అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నటువంటి వారితో మంతనాలు జరిపి అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు మొత్తంగా నర్సరావుపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తం అక్కడ ఉన్నటువంటి పత్రాలు, పేపర్లకు సంబంధించినటువంటి ఆరా తీస్తా ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి పత్రాలు ఏవైతే బీరువాలో దాచిపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా ఇప్పుడే బయటకు తీసి వాటిని కూడా వెతికి తీస్తున్నారు. అయితే ఆ రిజిస్ట్రేషన్లు ఎవరికి చేశారు, ఏ భూములు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారు, గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని కూడా ఎవరికి కట్టబెట్టారంటూ కూడా ఇప్పుడే అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి దాడులు ఇటు పల్నాడు జిల్లా సంచలనం అయితే రేపుతా ఉంది. ఇటు ఏసీబీ రైడ్స్ తో ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనిచేసేటువంటి అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. అయితే దీనిపై మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఎన్ని రోజులు దాడులు నిర్వహిస్తారు, అయితే ఈ దాడుల్లో ఎంత నగదు సీజ్ చేయబడింది, ఎటువంటి పత్రాలు, రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి కాగితాలు ఎలాంటివి సీజ్ చేశారనే దానిపై కూడా మరింత వివరణ అయితే రావాల్సి ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇప్పటికీ కూడా ఆకస్మిక దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే సాయంత్రానికి అధికారులు విలేకరులకైతే ఒక సమాచారం ఇచ్చేటువంటి అవకాశం, ఎంతవరకు నగదును సీజ్ చేశారు, ఏ డాక్యుమెంట్లు గుర్తించారు, దీంట్లో ఏ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఎవరికి చేశారనే దానిపై కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.